త్రిమూర్తి. స్త్రీ అనుభూతికతో ఉండటం అంటే అనుభూతి కదంటే తన యొక్క అనుభవాలకి అనుభూతి అంటే ఏదైతే తను చేస్తుందో తన అనుభవమే కదా, అనుభూతికతో ఉంటుంది అంటారు. అందుకనే వారు తమ చైతన్య దృష్టిని అనుభూతిక ప్రకృతి నుండి అంతరావబోధన లోపలికి, అంతరావబోధన అంటే ఇంట్యూషన్ పవర్ కి, ఈ చైతన్య స్థాయి అంటే ఎవరైనా ఈ ధ్యాన సాధన చేసినప్పుడు ఈ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టి పత్రిజీ ఇచ్చిన ఆ ఫార్ములాని చక్కగా శ్వాసతో అనుసంధానం చేసుకుని తన అంతరంలోకి వెళ్ళగలిగినప్పుడు, ఆత్మతో అనుసంధానమైనప్పుడు ఆ స్త్రీమూర్తి తన ప్రకృతిని మార్చుకోగల గొప్ప శక్తిమంతురాలు. ఎందుకంటే ఈ రెండు అంటే ఆ ప్రకృతి నుండి అంతరావబాధకి ప్రకృతికి మార్పు తెచ్చుకోవాలంటే ఆ ప్రకృతితో అనుసంధానం అవటం, ప్రకృతి తత్వంతో అనుభూతి చెందటం అనేది అది ఆ ధ్యాన సాధన ద్వారానే సాధ్యం అన్నది మనకు తెలుసు. ఎందుకంటే